హాయ్ ఫ్రెండ్స్, ఈ సీజన్లో మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా. ఈ మామిడికాయలను ఉపయోగించి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. మామిడికాయల్ని తొక్క తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్లో ఎండుమిర్చి, నువ్వుపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిన్న కళంలో వేసుకుని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని మెత్తగా చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా నూరేసుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ హీట్ చేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసేసుకుని పోపు వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసుకుని కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పచ్చడి తయారవుతుంది. దీని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.